నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కాకాని గోదారెడ్డి గారు మౌలిక సదుపాయాల గురించి ట్రోమా కేర్ సెంటర్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ సొసైటీ వారితో మాట్లాడి ట్రోమా కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు. డయాలసిస్ పేషెంట్స్ను సందర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకుని మీకు ఆసుపత్రి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకున్నారు. సామాజిక కేంద్రంలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయని తెలియజేసిన కాకాని గోదారెడ్డి గారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో కమిటీ మెంబర్లందరూ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశమై అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని తెలియజేసిన కాకాని గోదారెడ్డి గారు ఏర్పాటు చేసుకోగలిగాం. అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంటే బాగుంటుంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి ఆసుపత్రి కాబట్టి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్ళి నేను హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి సంబంధించి జిల్లా ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కి ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా అక్కడ ఆ రోజు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ఉండేటువంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడాం. నీటికి సంబంధించి కానీ, త్రాగునీటికి సంబంధించి కానీ, లేదా ఇతర నీటి అవసరాలు కానీ, దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, కరెంట్ ఎక్విప్మెంట్కి సంబంధించి కొంత బయట నుంచి తీసుకురావాల్సినటువంటి సరిపడా లోడ్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించాం. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొనే రోజు వాటికి సంబంధించి ఏమేమి చేయాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత రావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సంబంధించి అవసరమైనటువంటి ఇంకేదైనా సరే ప్రభుత్వం నుంచి కానీ, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ అనుమతులు అవసరమైనా సరే వాటన్నిటిని కూడా ఈరోజు అనుమతులు తీసుకుని ఎక్కడ వచ్చేటువంటి రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం.